ఇది డిసెంబర్ 31 రోజు నైట్ టైం 9 అవుతుంది. మంచిగా కడుపు నిండా తిన్నాం, మంచిగా కేక్ కట్ చేసినాం, కేక్ తిన్నాం. అది అరగేదాకా డ్యాన్సులు చేస్తారు వీళ్ళు సాంగ్స్ పెట్టుకొని. మేము కూడా చూస్తూ ఉన్నాం. లోపల మేము చేసుకుంటున్నాం. అది గట్టిగా లాగు. ఈ దుబాయ్ షేక్ ఎవరంటే మా ఆయన వల్ల పెద్ద పిన్ని కొడుకు, మా మరిది అన్నమాట. ఆయన దుబాయ్లో ఉంటాడు. సో ఆయన మిస్ అవుతుండని ఆయనకి స్పెషల్గా వీళ్ళందరూ దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందని. ఇది అయిపోయి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు అప్లోడ్ చేసింది ఏందనుకుంటుర్రా? అవును, ఫోన్లో ఉంటేనేమో మెమొరీ ఫుల్ అవుతుంది, డిలీట్ చేద్దామంటేనేమో ధైర్యం వస్తలే. డ్యాన్సులు చేసి వాళ్ళు చూసి నేను అలసిపోయి ఇగో కూల్ డ్రింక్స్ తాగు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు జరుపుకునే ప్రతి అకేషన్స్కి అక్క వాళ్ళు మేము కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. వాళ్ళు మేము మా 4 పిల్లలే, మాకు ఫుల్ సందడి అయిపోతుంది. మాతో పాటు మా మరిది కూడా ఉంటాడు. ప్రస్తుతానికి ఇప్పుడైతే స్నిక్కిగాడు అయితే తొందరనే పడుకున్నాడు, వాడికి నిద్ర వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆడేది ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం. వాళ్ళతో నేను తప్ప ఇంకెవరు ఆడరు. ఇక్కడ మా చిన్నాళ్ళకి డేర్ వచ్చింది, డేర్ చేయడానికి బయటకు వచ్చింది. కానీ డేట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి దెబ్బలు తింటావా? కొట్టుర్రి కొట్టుర్రి. అయ్యో గంతే. ఇప్పుడు టింకుకు రావాలి. టింకు అది ఏడవద్దు, ఆడవని నిలవాడు. టింకు 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 టింకు. ఇప్పుడన్నా ఎవరిదన్నా ఏదన్నా కొట్టేసినవా? అమ్మ దొంగ కొట్టేసిందట. ఏం కొట్టేసినావు? అంటే ఫస్ట్ క్లాస్ లో తీసుకున్నావు అన్నట్ట. ఓకే డాన్ డాన్ చెప్పేసి నువ్వు డేర్ చెప్పేసి మేము తీసుకున్నాడనే చెప్పి పెడతాము. చెప్పు. ట్రూత్ అంటే ఏం అడుగుతారు మీరు? ట్రూత్. నాకు ట్రూత్ వచ్చింది, వీళ్ళేమో ట్రూత్ అడుగుతారట. నన్ను ఏం క్వశ్చన్ అడగాలని వీళ్ళు రౌండప్ చేసి క్వశ్చన్ డిస్కషన్ చేసుకుంటారు. కానీ మొత్తానికి అయితే పెద్ద క్వశ్చనే అడిగిర్రు. అమ్మాయిలు పిల్లలు కదమ్మా, పిడుగులు. మా ఆయన విజిల్ వేస్తుంటే ఎక్కడో 4 బిల్డింగ్ అవతల వాళ్ళు కూడా విజిల్ రిప్లై ఇస్తున్నారు. ఇక వీళ్ళు చేసే డ్యాన్సులు కూడా మా సాంగ్స్ కాదు, పక్క బిల్డింగ్ వాళ్ళ సాంగ్స్ సౌండ్ పెట్టమని డ్యాన్సులు చేస్తున్నారు. ఎవరి సంబరంలో వాళ్ళు, ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటే వీళ్ళు అర్ధరాత్రిలో ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు. ముగ్గులు కూడా కంప్లీట్ అయినాయి, మంచిగా పని అయిపోయింది.
చేసుకున్నాడు వీడు మంచిగా. ఓకే ఓకే హ్యాపీ న్యూ ఇయర్ గిట్టు.